శ్రీరస్తు శుభమస్తు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనమందరం మన దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో మనం సుఖజీవనం చేయాలని కోరుకుంటాము. దానికి పౌరుడు, దేశాన్ని ఏలే ప్రభువు ఇద్దరు మనసులు ఎంతవరకు ధర్మంలో కలిసి ఉంటాయో దేశం అంత సుఖంగా ఉంటుంది. స్ఫూర్తి మనకి యుగయుగాల నుంచి శ్రీరామచంద్రుడు ఆదర్శ ప్రభువు, పాలకుడు, ధర్మరక్షకుడని మనం నమ్ముతాం. అందుకని ఒక దానికి చిహ్నంగా అనేక పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం. జయానికేమో దుర్గా అష్టమి నాడు పూజ చేస్తాం. అలాగే భారతదేశంలో సుఖజీవనం, శాంతి, భద్రత అందరికీ కావాలని కోరుకుంటూ మనం చేసే ఈ శ్రీరామ పూజ మనకి సత్ఫలాన్ని ఇవ్వాలని, ప్రజలందరికీ ధార్మిక బుద్ధిని, పౌరులుగా ధైర్య సాహసములను, అది కాక దేశంలో సుఖాన్ని దుఃఖాన్ని అందరితో సమానంగా పంచుకునే నిస్వార్థమైనటువంటి బుద్ధి అందరికీ ప్రసాదించాలి భగవంతుడని, ఆ భగవత్ స్వరూపుడైన రాముడిని మనం వేడుకుంటున్నాము. అందరూ కూడా ఆ ప్రార్థనలో భాగస్వాములైతే తప్పక దానికి ఫలం కలుగుతుంది అని నా విశ్వాసం. రామరాజ్యం అంటే ఏ దేశంలో ప్రతిభావంతులకు గౌరవం జరుగుతుందో, ప్రతిభావంతుల యొక్క ప్రతిభను గుర్తించి ప్రజలకు ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శాన్ని చూపించడానికి ఎక్కడ వీలవుతుందో, ఎక్కడ ప్రతిభావంతులకు గౌరవం జరుగుతుందో, ఎక్కడ స్త్రీకి, పెద్దలకు, ధర్మానికి పూజ్యత లభిస్తుందో అదే రామరాజ్యం.